హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025 సన్ రైజ్ హైదరాబాద్ అయితే ఒక ధమాకేదార్ పర్ఫార్మెన్స్తోని మొదలుపెట్టింది. అండ్ ఆ మ్యాచ్లో కూడా బ్యాటింగ్ మాత్రమే రాణించింది. 286 కొట్టినా కూడా రాజస్థాన్ రాయల్స్ 250 దాకా ఆల్మోస్ట్ కొట్టేశారు. బౌలింగ్ లైనప్ అయితే చాలా చండాలంగా ఉందని చెప్పొచ్చు. అది పూర్తిగా ఎక్స్పోజ్ అయింది లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్లో. బ్యాటింగ్ అయితే ఫెయిల్ అయింది. సన్ రైజ్ హైదరాబాద్ బ్యాటింగ్ అయితే ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ 190 కొట్టారు. అది కూడా చాలా చిన్న టోటల్ అయితే కాదు, పెద్ద టోటలే. కానీ 190 అంటే మన సన్ రైజ్ హైదరాబాద్ బౌలర్స్కి చాలా కష్టం డిపెండ్ చేసుకోవడం. ఎందుకంటే అలాంటి బౌలింగ్ లైనప్ ఉంది. సో మనకు ఎప్పుడు అనిపించలేదు వాళ్ళు ఈ స్కోర్ని సేవ్ చేసుకుంటారని. అంటే మినిమం అట్లీస్ట్ 250 కొడితే మాత్రమే బౌలర్స్ దాన్ని ఆపగలరు, వాళ్ళు ఆపలేరు. మిగతా ప్రత్యర్థి బ్యాట్స్మెన్ కొట్టి విసిగి వేసారి అవుట్ అయ్యి ఆ విధంగా వాళ్ళే ఓడిపోతారు. సో అలాంటి బౌలింగ్ లైనప్లో అయితే కొన్ని మార్పులు అండ్ బ్యాటింగ్లో కూడా కొన్ని మార్పులు ఖచ్చితంగా జరగబోతున్నాయి. నెక్స్ట్ మ్యాచ్లో దానికి సంబంధించిన ఇండికేషన్స్ కూడా వస్తున్నాయి. సో అదేంటో చూసే ముందు నెక్స్ట్ మ్యాచ్ కోసం ఇంట్రెస్ట్గా వెయిట్ చేసేవారు, ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ ఇస్తుంది అనుకునేవారంతా వీడియోని గట్టిగా లైక్ చేయండి. అండ్ ఎవరిని రీప్లేస్మెంట్స్ చేస్తే బాగుంటుంది, కొందరు ప్లేయర్స్, ఒక ఇద్దరు ప్లేయర్స్ అయితే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క ఐపీఎల్ అప్డేట్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ బ్యాటింగ్ ఫెయిల్ అయినా కూడా, ట్రావిస్ హెడ్ కొన్ని లైఫ్లు వచ్చినా కూడా 190 దాకా కొట్టారు. ఇషాన్ కిషన్ కూడా కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడు. ఆల్మోస్ట్ ముగ్గురు బ్యాట్స్మెన్ లేకుండానే ఆడినట్టు. అంటే అందులో ఒకటి అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్. అండ్ చాలా అన్ఫార్చునేట్గా అయితే హెన్రిచ్ క్లాసన్ రన్అట్ అయ్యాడు. ఇతడు కాకుంటే చాలా ఎక్కువ స్కోర్ అయితే వచ్చేది. అంటే ఇప్పుడు సన్ రైజ్ హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉందంటే 200 కొడితే మినిమం 200 అనే పరిస్థితిలో ఉంది. సో ఈ 200, 190 ఒకప్పుడు ఇదంతా కూడా మనం డిపెండ్ చేసుకోవచ్చు. కానీ మన బౌలింగ్ డిపార్ట్మెంట్లో సత్తానే లేదు అసలు. మెయిన్ థింగ్ మీరు చూసుకున్నప్పుడు సిమర్జిత్ సింగ్ ఒక ఫస్ట్ మ్యాచ్లో 2 వికెట్లు అయితే తీశాడు. ఆ తర్వాత కూడా కొట్టారు అతన్ని. అండ్ ఇంతకుముందు నిన్నటి మ్యాచ్లో అయితే లక్నో సూపర్ జైంట్స్ మీద అసలు అతని ప్రభావమే లేదు. ఎంత సింపుల్గా ఆడేసుకున్నాడు నికోలస్ పూరన్. అంటే నికోలస్ పూరన్ ఒక పంట పండించుకున్నాడని చెప్పొచ్చు, మిచెల్ మార్ష్ కూడా. సో ఇలాంటి బ్యాట్స్మెన్, ఇలాంటి బౌలర్స్ ఉన్న సన్ రైజ్ హైదరాబాద్ టీం నెక్స్ట్ ఆడబోయే టీం ఏదో తెలుసా మీకు? ఢిల్లీ క్యాపిటల్స్. ఆ టీం ఎంత భయంకరంగా ఉందని మీరు చూసినప్పుడు బౌలింగ్ లైనప్కు అత్యంత స్ట్రాంగ్గా ఉంది, బ్యాటింగ్ అంతకంటే స్ట్రాంగ్గా ఉంది. అది ఇప్పుడు మనం చూద్దాం. సో కంప్లీట్గా సన్ రైజ్ హైదరాబాద్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ని ఎదుర్కోవాలంటే 2-3 చేంజెస్ డెఫినెట్గా చేయాల్సిన పరిస్థితి ఉంది. వీళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడన్ జంపాన్ తెస్తున్నారు. ఎలాగూ అతడు 15-16 రన్స్తోని కొట్టేస్తున్నారు ఇతన్ని. కాబట్టి ఇతడు అవసరం లేదు ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా. ఇతడి బదులుగా వియాన్ ముల్డర్ని తీసుకోవచ్చు, ఒక ఫాస్ట్ బౌలర్ అండ్ బిగ్ హిటర్. ఇతన్ని తీసుకుంటే నెంబర్ 9 దాకా బిగ్ హిటర్స్ ఉంటారు సన్ రైజ్ హైదరాబాద్ టీంలో. ఎస్ఆర్హెచ్ బలమే బ్యాటింగ్ ఒక 250 కొడితేనే బౌలర్స్ ఏదైనా ట్రై చేస్తారు. అండ్ సిమర్జిత్ సింగ్ ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తున్నాడు. ఇక్కడ మనం ఆడన్ జంపా ప్లేస్లో వియాన్ మిల్డర్ని తీసుకుంటే ఇతడు మహమ్మద్ షమితోని బౌలింగ్ ఇన్నింగ్స్ అయితే ఓపెన్ చేయొచ్చు. వియాన్ ముల్డర్ ఓపెన్ చేస్తాడు, మంచి బౌలర్, యార్కర్స్ కూడా వేస్తాడు. సిమర్జిత్ కంటే ఒక 101 టైమ్స్ బెటర్ నాకు తెలిసి. సిమర్జిత్ సింగ్లో అసలు రిద్దమే లేదు. 2 మ్యాచెస్లో నేను చూశాను, కంప్లీట్గా అతని పర్ఫార్మెన్స్ అయితే నచ్చలేదు నాకు. అండ్ ఈ విధంగా వియాన్ ముల్డర్ని తీసుకొని సిమర్జిత్ ప్లేస్లో జీషాన్ అన్సార్ని తీసుకోవచ్చు. వీళ్ళు ఎందుకంటే రాహుల్ చహార్ని రిప్లేస్ చేయబోవట్లేదు అని నాకు అనిపిస్తుంది. మీరు చూస్తే ఇంపాక్ట్ ప్లేయర్ సబ్లో కూడా జీషాన్ అన్సార్ని పెడుతున్నారు అండ్ వియాన్ ముల్డర్ని పెడుతున్నారు, జయదేవ్ ఉనాడ్గఢ్, సచిన్ బేబీని పెడుతున్నారు. అంటే వీళ్ళ నెక్స్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళకే అని అర్థం. ఇంపాక్ట్ ప్లేయర్ సబ్గా ఎవరిని పెడుతున్నారో మీరు చూడండి ఒకసారి. జీషాన్ అన్సారీ, వియాన్ ముల్డర్, జయదేవ్ ఉనాడ్గఢ్ అండ్ సచిన్ బేబీ అండ్ ఆడన్ జంపా. ఇందులో నుంచి ఆడన్ జంపాను రిప్లేస్ చేస్తున్నారు. కానీ సార్ ఆడన్ జంపా ప్లేస్లో వియాన్ ముల్డర్ని ప్లేయింగ్ 11లోనే తీసేసుకొని జీషాన్ అన్సార్ని ఇంపాక్ట్ ప్లేయర్గా పెట్టి అతను ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకుంటే బాగుంటుంది సిమర్జిత్ ప్లేస్లో. సో ఈ 2 చేంజెస్ అయితే పక్కా జరగాలి. ఒకటి సిమర్జిత్ అండ్ ఆడన్ జంపా, ఒక ఇండియన్ ప్లేయర్ అండ్ ఒక ఫారిన్ ప్లేయర్ అవుట్. అండ్ ఇండియన్ ప్లేయర్ ప్లేస్లో జీషాన్ అన్సారీ, ఫారిన్ ప్లేయర్ ప్లేస్లో వియాన్ ముల్డర్ ఎందుకు అంటున్నామంటే సన్ రైజ్ హైదరాబాద్ బ్యాటింగ్ని ఇంకా బలోపేతం చేయడానికి. అతడు ఒక బిగ్ హిటర్ అండ్ ఫాస్ట్ బౌలింగ్ కూడా వేయగలడు. మహమ్మద్ షమితో కలిసి స్టార్ట్ చేయగలడు, యార్కర్ కూడా వేయగలడు. మనం గమనిస్తే లక్నో సూపర్ జైంట్స్ బౌలర్స్లో ప్రిన్స్ యాదవ్ అండ్ అదేవిధంగా అవేష్ ఖాన్ వీళ్ళంతా యార్కర్లు వేశారు, మంచి బౌన్సర్స్ వేశారు. మన వాళ్ళు అయితే లడ్డుల్లా బాల్ వేశారు. నికోలస్ పూరన్ కొడుతున్న కొద్దీ కొట్టు అన్నట్టు వేశారు. ఈవెన్ మహమ్మద్ షమి కూడా అటర్ ఫ్లాప్ అయ్యాడు. మహమ్మద్ షమి ఫామ్లోకి వచ్చే వరకు ఈ ఐపీఎల్ ఇంకో ఐపీఎల్ కూడా అయిపోయేలా ఉంది. సో కంప్లీట్గా ఈ బౌలింగ్ లైనప్తోనైతే
అయితే ప్లే ఆఫ్ వెళ్ళడం అంటే కష్టం. సో కొన్ని మార్పులు చేయాలి. జిషాన్ అన్సారీ ఒక కొత్త ప్లేయర్. అన్ని టీమ్స్ కూడా కొత్త ప్లేయర్స్ని ట్రై చేస్తున్నాయి. వీళ్ళు ఎందుకు జిషాన్ అన్సారీని ట్రై చేయరు? నెక్స్ట్ మ్యాచ్లో ట్రై చేస్తే బాగుంటుంది. ప్రత్యర్థులకు కూడా ఇతని గురించి తెలియదు కాబట్టి ఇతడు ఖచ్చితంగా ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్లో ఉండే అవకాశం ఉంది. అండ్ వియాన్ ముల్డర్ ఒక ఫాస్ట్ బౌలర్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఎప్పట్లోనే ఓపెనర్స్. అండ్ ఇషాన్ కిషన్ ఇతడైతే ఒక మ్యాచ్ సెంచరీ కొట్టాడు. ఇప్పుడు ఒక మ్యాచ్ అయితే డకౌట్ అయ్యాడు. లెగ్ సైడ్ వెళ్ళే బాల్ని శార్దుల్ ఠాకూర్ చాలా క్లెవర్గా స్టడీ చేసి మరి కొట్టారు ఒక్కొక్కరిని లక్నో సూపర్ జైంట్స్. సో శార్దుల్ ఠాకూర్ క్లెవర్గా వేసిన బాల్కి అయితే అవుట్ అయ్యాడు. అది లక్ కూడా కొంచెం ఉంది. హెన్రిచ్ క్లాసెన్ అవుట్ని అయితే ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేడు అలా ఎవడైనా అవుట్ అవుతాడని. సో హెన్రిచ్ క్లాసెన్ అవుట్ అనేది అది అన్ఫార్చునేట్ అనుకోవచ్చు. ఇతడు అవుట్ కాకుండా ఉంటే ఎక్కువ రన్స్ వచ్చేది. అయినప్పటికీ కూడా నెక్స్ట్ అనికేత్ వర్మ వచ్చాడు. 5 6లు అనికేత్ వర్మ, 3 6లు ప్యాట్ కమిన్స్ కొట్టారు. ఈ 6ల వల్లనే 190 దాకా వెళ్ళింది స్కోరు. మధ్యలో వచ్చిన అభినవ్ మనోహర్, శార్దుల్ ఠాకూర్ వైడ్ స్లో బాల్ డెలివరీకి అవుట్ అయ్యాడు. సో అభినవ్ మనోహర్ అయితే ప్రామిసింగ్ కనిపించట్లేదు. ఇతన్ని కూడా ఏమైనా మార్చి సచిన్ బేబీకో అథర్వ టైడేకో ఛాన్స్ ఇస్తే బెటర్ ఏమో అని నాకైతే అనిపిస్తుంది. సో ఓవరాల్గా బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో వియాన్ ముల్డర్ వస్తే నెంబర్ 7 అభినవ్ మనోహర్, నెంబర్ 8 వియాన్ ముల్డర్, నెంబర్ 9 ప్యాట్ కమిన్స్ దాకా ఉంటుంది బ్యాటింగ్. ఆ తర్వాత మహమ్మద్ షమి, హర్షల్ పటేల్ అండ్ జీషాన్ అన్సారీ ఆర్ రాహుల్ చహార్. సో ఈ విధంగా బౌలింగ్ లైనప్ అయితే ఉండే అవకాశం అయితే బ్యాటింగ్ లైనప్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. సో మీరు ఒకసారి చూసినప్పుడు నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ ఎవరున్నారు వీళ్ళని కట్టడి చేయడానికి టాప్ ఆర్డర్ అంటే లక్నో సూపర్ జైంట్స్లో అంత అనమ్మక బౌలర్లకే కింద మీద అయ్యింది బ్యాటింగ్. అండ్ ఇప్పుడు మనం చూస్తే ఢిల్లీతోని వైజాగ్ మ్యాచ్లో మిచెల్ స్టార్క్ ఉన్నాడు. అండ్ అదేవిధంగా ముఖేష్ కుమార్ ఉన్నాడు. సో వీళ్ళు ఎంత డేంజరస్ బౌలర్స్, ఖచ్చితంగా లక్నో సూపర్ జైంట్స్ కంటే డేంజరసే. అండ్ అదేవిధంగా మోహిత్ శర్మ ఉన్నాడు, ప్లేస్ వేరియేషన్స్. వాళ్ళ దగ్గర నటరాజన్ ఉన్నాడు. సో అతను ఒక యార్కర్ స్పెషలిస్ట్, అతన్ని దించే అవకాశం ఉంది. అండ్ అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్ లాంటి 2 క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారు. సో ఈ స్పిన్నర్లు అంటే అనికేత్ వర్మ బాధేస్తాడు, నితీష్ కుమార్ రెడ్డి కూడా కొట్టగలడు, హెన్రిచ్ క్లాసెన్ కొట్టగలడు, అభిషేక్ శర్మ కూడా కొట్టగలడు. సో మొత్తానికైతే వాళ్ళ బౌలింగ్ లైనప్ లక్నో సూపర్ జైంట్స్ కంటే బెటర్గా ఉంది. అండ్ మన పిచ్ కూడా కాదు, మన సన్ రైజ్ హైదరాబాద్ బలం ఏంటంటే మన పిచ్ మీద అన్ని మ్యాచ్లు గెలవాలి హైదరాబాద్లో. ఎందుకంటే ఇంత మంచి బ్యాటింగ్ వికెట్ వేరే వాళ్ళు మన కోసం తయారు చేసి రెడీగా ఉంచారు. కానీ మనోళ్ళు అయితే బ్యాటింగ్ అడ్వాంటేజ్ ఉన్న వికెట్ మీద ఒక మ్యాచ్ని అనవసరంగా ఓడిపోయారని చెప్పొచ్చు. మొత్తానికి నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ అంతలా కొట్టారు. అండ్ ఇప్పుడు మీరు చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్లో ఇంతకంటే అరవీర భయంకరమైన బ్యాట్స్మెన్ ఉన్నారు. జేక్ ఫ్రేజర్ మెగ్గర్గ్ ఉన్నాడు, ఫాఫ్ డూప్లెసిస్ ఉన్నాడు, అభిషేక్ పోరెల్ ఉన్నాడు అండ్ సమీర్ రిజ్వీ. సో అభిషేక్ పోరెల్, సమీర్ రిజ్వీ అంటే కాస్త పక్కన పెట్టొచ్చు. అక్షర్ పటేల్ ఉన్నాడు, ట్రిస్టన్ స్టబ్స్ ఉన్నాడు అండ్ అశుతోష్ శర్మ ఇతడు ఒక రేంజ్లో ఆడుతున్నాడు, విప్రాజ్ నిగమ్ ఉన్నాడు. అదేవిధంగా కేఎల్ రాహుల్ కూడా నెక్స్ట్ మ్యాచ్లో బరిలో దిగుతున్నాడు. సో వీళ్ళని ఆపాలంటే మన బలహీనమైన బౌలింగ్ లైనప్ మహమ్మద్ షమి, సిమర్జీత్ ఉంటే మాత్రం చాలా కష్టం. ఆడెన్ జంపా కూడా వృధానే. హర్షల్ పటేల్ కూడా అంత పెద్ద రాణించట్లేదు. ప్యాట్ కమిన్స్ బాగా బౌలింగ్ చేశాడు, అది మనకు కాస్త అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో మనం చెప్పుకున్న విధంగా నెక్స్ట్ బౌలింగ్లో వియాన్ ముల్డర్, మహమ్మద్ షమి స్టార్ట్ చేస్తే అండ్ అదేవిధంగా స్పిన్లో జిషాన్ అన్సారీ స్పిన్ బౌలింగ్ వేయొచ్చు అండ్ ప్యాట్ కమిన్స్ అండ్ అదేవిధంగా హర్షల్ పటేల్ వేయొచ్చు బౌలింగ్. నెక్స్ట్ నితీష్ కుమార్ రెడ్డికి అయితే ఈసారి వీళ్ళు బౌలింగ్ ఇవ్వడం లేదు. నితీష్ కుమార్ రెడ్డికి ఎందుకు బౌలింగ్ ఇవ్వడం లేదో అర్థం కావట్లేదు. సో అతను బౌలింగ్ వేస్తే అతని కాన్ఫిడెన్స్ కూడా కాస్త పెరుగుతుంది, బ్యాటింగ్లో కూడా అది ప్రభావం చూపిస్తుంది. సో మొత్తానికైతే సన్ రైజ్ హైదరాబాద్ ఒక సంక్షోభం చివరిలో ఉందని చెప్పొచ్చు. ఒకసారి ఇంకో మ్యాచ్లో ఇలా పడిపోయారా చాలా దారుణంగా ఉంటుంది. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగా అయ్యాయి. ఆ 300ని కాస్త పక్కన పెట్టేసి వీళ్ళు ఎప్పుడు ఆడినట్టు రిలాక్స్గా ఆడుకుంటే బెటర్. 300 దానంతట అదే అయిపోతుంది. సో మొత్తానికైతే నెక్స్ట్ మ్యాచ్లో ఈ మిచెల్ స్టార్క్ వీళ్ళకి ఖచ్చితంగా చుక్కలు చూపిస్తాడు. అతని యార్కర్, అతని బౌలింగ్ అండ్ ముఖేష్ కుమార్, మెయిన్గా కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ లాంటి స్పిన్. సో నెక్స్ట్ మ్యాచ్లో కూడా చాలా గట్టి బౌలింగ్ని అయితే ఎదుర్కోవాల్సి ఉంది సన్ రైజ్ హైదరాబాద్ బ్యాట్స్మెన్. సో నెక్స్ట్ మ్యాచ్లో కంబ్యాక్ ఇవ్వాలంటే చేంజెస్ కంపల్సరీ. మనం చెప్పుకున్న చేంజెస్ చేసుకుంటే సరిపోతుందని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్.